ఎక్కడికి వెళ్తున్నావు? ఉండి చెప్తాను. అన్నా స్ట్రైట్ గా వెళ్ళన్నా. బీచ్ కి వెళ్తున్నావు అని చెప్పావు కదా. అరే ఒక నిమిషం ఉండని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ కి తీసుకొచ్చావు? చూడు రమ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పటికే 10 రోజులు డేట్ ఆలస్యమైంది. ఇంకా లేట్ చేయడం మంచిది కాదనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నావంటే ఓ 10 నిమిషాల్లో రిజల్ట్ చెప్పేస్తారంట. ఆ తర్వాత ఏది తప్పుగా ఉండదు. నాకు చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్ళని ఆ రోజు ప్రామిస్ చేశావు. రమ్య, ఇప్పుడు వాటి గురించి మాట్లాడే టైం లేదు, సరేనా? నువ్వు ముందు దిగు. ఏంట్రా ఎంత లేటు? ఏం లేదు సీనియర్, ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాటర్ చెప్పాను. నచ్చ చెప్పి తీసుకురావడానికి లేట్ అయింది. విటమిన్ టాబ్లెట్స్ కరెక్ట్ గా తీసుకుంటున్నారా? త్వరగా లోపలికి వెళ్ళు, నేను వెయిట్ చేస్తాను. ఓ డాక్టర్ 10 నిమిషాల్లో వస్తారు. రాగానే చెప్తాను, మీరు వెళ్ళి చూడండి, సరేనా? రే, పాజిటివ్ వస్తే ఏం చేస్తావురా? రిపోర్ట్స్ అన్ని డైరెక్ట్ గా డాక్టర్ రూమ్ కి వెళ్ళిపోతాయి. లోపల వెయిట్ చేయండి, టెస్ట్ కి రెడీ చేసి పిలుస్తాను. అమ్మా, అమ్మా, ఫోన్లో నువ్వు నాకేం చెప్పావే? అమ్మా, దెబ్బ తగిలింది, హాస్పిటల్కి రామ్మా అనే కదా చెప్పావు. ఇక్కడికి వస్తే డాక్టర్ నీకు అబార్షన్ చేశారని చెప్పారు. ఏంటి ఇది? అమ్మా, నాకు చాలా భయం వేసిందమ్మా. ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదమ్మా. తెలియకుండా తప్పు చేశాను, సారీ అమ్మా. నువ్వు ఇప్పుడు చేసింది తప్పు కాదు, పాపమే. అంత తొందర ఏంటే నీకు? ఇలా వయసు వెళ్ళొచ్చేసే తప్పుల వల్ల ఎందరు బిడ్డలు కడుపులోనే చేస్తున్నారు తెలుసా? ఇలా జరుగుతుందని నాకు తెలియదమ్మా. బిడ్డలు కావాలని కోరి గుళ్ళ చుట్టూ తిరిగి డాక్టర్లకు చూపించుకొని లక్షలు ఖర్చు పెడుతున్న వారికి కూడా సంతానం కలగట్లేదే. కానీ నువ్వు 9 నెలలు కడుపారా మోసి కనాల్సిన బిడ్డని కడుపులోనే చంపేసి పైగా ఏడుస్తున్నావెందుకే? అమ్మా, నన్ను వదిలేయమ్మా. ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోతానమ్మా. మీ పేరు? రమ్య. వయసు? 22. పెళ్ళై ఎన్నెళ్ళైంది? ప్రెగ్నెన్సీ టెస్ట్ కి కదా వచ్చారు? చెప్పండి, పెళ్ళయి ఎన్నెళ్ళైంది? హలో, ఏమైంది? రమ్యారా, ఏడుస్తూ వెళ్ళిపోతుంది. రమ్య, రమ్య, రమ్య ఆగు. రమ్య, 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 టెస్ట్ చేయించుకున్నావా లేదా? లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి? ఒక టెస్టే కదా చేయించుకోమంటున్నాను, దానికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తాను? నేనేం చేయటం లేదు. ఇప్పుడు టెస్ట్ చేయడం ఎందుకో చెప్పు. పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకోవద్దా? సరే, పాజిటివ్ అనుకో. అప్పుడేం చేస్తావు? అప్పుడేం చేస్తావా? ఈ వయసులో పెళ్లి చేసుకొని బిడ్డను కనమంటావా? అబార్షన్ తప్ప వేరే దారి లేదు. ఒక ప్రాణం వాల్యూ అంటే నీకు ఇంకా తెలియలేదు ప్రభు. నేను ఆ పని చేయలేను. పాజిటివ్ నెగిటివ్ ఏ ప్రాబ్లం వచ్చినా నేనే ఫేస్ చేస్తాను. రమ్య, ఇకపై నీకు నాకు ఏ సంబంధము లేదు. దయచేసి ఇకపై నా లైఫ్ లోకి రాకు. బతుకు క్షణములో